ప్రేమ లేని వాడినైన ప్రభు 164 ప్రారంభించుకున్నాం. ప్రేమ లేని వాడనైన ప్రభు వ్యధుడను వ్యధుడన్. ప్రేమ లేని వాడనైన ప్రభు వ్యధుడను వ్యధుడన్. కాయిను వలనేను క్రోధము కలిగియు తమ్ముని ద్వేషించుచు. కాయిను వలనేను క్రోధము కలిగియు తమ్ముని ద్వేషించుచు. అర్పణలు అర్పించిన వ్యధుడను వ్యధుడన్. అర్పణలు అర్పించిన వ్యధుడను వ్యధుడన్. ప్రేమ లేని వాడనైన ప్రభు వ్యధుడను వ్యధుడన్. తప్పిన తమ్ముని ఓర్వలేని తండ్రి సంతోషము చూడలేని. తప్పిన తమ్ముని ఓర్వలేని తండ్రి సంతోషము చూడలేని. అన్నవలే నేనుండినా వ్యధుడను వ్యధుడన్. అన్నవలే నేనుండినా వ్యధుడను వ్యధుడన్. ప్రేమ లేని వాడనైన ప్రభు వ్యధుడను వ్యధుడన్. శిశువులు దీవెన పొందగను శిష్యులు ఆటంకపరచిరే. శిశువులు దీవెన పొందగను శిష్యులు ఆటంకపరచిరే. శీలవలే నేనుండినా వ్యధుడను వ్యధుడన్. శీలవలే నేనుండినా వ్యధుడను వ్యధుడన్. ప్రేమ లేని వాడనైన ప్రభు వ్యధుడను వ్యధుడన్. ఎందరు ప్రభుని ఎరుగక ఎండిన ఎముకల వలెనుండగా. ఎందరు ప్రభుని ఎరుగక ఎండిన ఎముకల వలెనుండగా. ఏ మాత్రము నేనెరుగనిచో వ్యధుడను వ్యధుడన్. ఏ మాత్రము నేనెరుగనిచో వ్యధుడను వ్యధుడన్. ప్రేమ లేని వాడనైన ప్రభు వ్యధుడను వ్యధుడన్. సర్వలోకాలలో జ్యోతిగా వెలుగుందుకు వెలుగు స్వరూపమైనటువంటి ప్రేమైనటువంటి తండ్రి, ఈ ఉదయకాల సమయము మాకు దీవెనకరముగా మీరు దయచేసి మా ఆత్మలకు కావలసిన వాక్యపు వెలుగును మేము సమృద్ధిగా పొందడానికి
ఆ వాక్యపు వెలుగులో మా ఆత్మను మేము పరిశీలించుకోవడానికి, మా మాటల్ని, మా క్రియల్ని, మా జీవితాన్ని మేము పరిశీలించుకోవడానికి మీరు దయచేసి ఉన్నటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం చివరి వరకు ఏ ఆటంకం లేకుండా మీ అనుగ్రహంతో, నడిపింపుతో, మీ మహిమార్థమై మేము చేయనట్లుగా మీ దీవెనలు మాకు దయచేసి ఆశీర్వదిస్తారని మా మనసులు కార్యక్రమం పర్యంతం మరి వాక్యానికి అర్పించి వాక్యం ద్వారా వచ్చే ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని, శక్తిని, ఆత్మ బలాన్ని మేము పొందుటకు మీ నడిపింపును మాకు దయచేసి దీవిస్తారు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే 256 పాట చూడండి. నాదు జీవమాయని నా సమస్య. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాసు జీవము. నాదు దైవము దివి దివ్య తేజము, నాదు దైవము దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ, భంగపడిన వేళ నాదరికి చేరెను. చుక్కాని లేని నావల నేను అదరికి చేర్చెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. నాదు జీవమాయనే నా సమస్తము. కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడి నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోవదు ప్రభు నీతో. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోవదు ప్రభు నీతో. నాదు జీవమాయనే నా సమస్తము. ఇంతవరకు కూడా పాటలతో దేవుని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు పరిశుద్ధ దేవుని వాక్యం నుంచి కొన్ని విలువైన సందేశాలను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశం ఏంటంటే గాడ్స్ గైడెన్స్. అంటే దేవుడు ఎలా మనకు నడిపింపును దయచేస్తాడు. గాడ్స్ గైడెన్స్. సో ఈ విషయాన్ని మనము పరిశీలన చేయబోతున్నాం. అంటే ఆయన ఏ విధాలుగా ఆయన మనకు ఒక గైడెన్స్, ఒక డైరెక్షన్ ఇస్తాడు అనేది మనం చూడబోతున్నాం. సో మొదటగా సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదివి వినిపిస్తాను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదివని సౌలును అడుగగా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకు ఏమీయు సెలవీయకై ఉన్నాడు.
సో దేవుడు ఇచ్చేటువంటి గైడెన్స్ ఇక్కడ మనం ఈ వాక్యం ప్రకారం తీసుకున్నట్లయితే ఎలా వస్తుంది అంటే, ప్రవక్తలు, వక్త అంటే మాట్లాడేవాడు, అంటే గొప్పదైన దేవుని వాక్యాన్ని మాట్లాడేవాడు ప్రవక్త. సో ప్రవక్త ద్వారానైనా దేవుడు తన యొక్క నడిపింపును దయచేస్తాడు, తన యొక్క నిర్ణయాలను తెలుపుతాడు, తన తీర్పును తెలుపుతాడు. లేదా మరొక మార్గం ఏమిటంటే, డైరెక్ట్ గా ఎవరికైతే విషయం చెప్పాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క కలలో, ఆ వ్యక్తి యొక్క డ్రీమ్స్ లో దేవుడు తన యొక్క సందేశాన్ని, తన నడిపింపును తెలియచేస్తాడు అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఒకటి, ప్రవక్తల ద్వారానన్నా తెలియజేస్తాడు, లేదా కళల ద్వారా కూడా దేవుడు తెలిపేటువంటి అవకాశం. ఈ రెండు మార్గాల్లో దేవుని యొక్క నడిపింపు, దేవుని గైడెన్స్ మనకు వస్తుందని 1 సమూయేలు 28వ అధ్యాయం 15వ వచనం ద్వారా మనం గ్రహిస్తున్నాం. తర్వాత మరొక వాక్యం చదివి వినిపిస్తాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో, ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతను, వివేచనయు అనుగ్రహించాడు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, కళ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు భావమును గ్రహించేటువంటి శక్తి కొరకు కూడా మనం దేవుణ్ణి వేడుకోవాలి. అంటే దేవుడేమో కళల ద్వారా మనకు తన సందేశాన్ని, తన నడిపింపును దయచేస్తే, ఆ కళలో ఆయన చెప్పే భావం ఏమిటో మనం గ్రహించే శక్తి కొరకు మనం దేవుని వేడుకోవాలి. అలా కానప్పుడు దేవుడు కళ ద్వారా ఎంత గొప్ప సందేశం ఇచ్చినా ఆ భావం మాత్రం మనకు అర్థం కాదు. అందుకని ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని నడిపింపు ఎంత గొప్పదో, ఆ నడిపింపు కళ ద్వారా వచ్చినప్పుడు దాన్ని గ్రహించే శక్తిని కలిగి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. చూడండి, ఎంతో మంది మహా గొప్ప రాజులకు దేవుడు గొప్ప సందేశాలు ఇస్తే వాళ్ళు వినయ విధేయతలతో దేవుని వేడుకోలేదు. ఈ కళ యొక్క భావాన్ని తెలపండి అని దేవుని వేడుకోకుండా వాళ్ళు అనేక మంది జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అయితేనేమి, శకునగాండను అయితేనేమి అందరినీ కూడా పిలిపించి అడిగారు. కానీ వాళ్ళు దేవుణ్ణి నేరుగా భావాన్ని గ్రహించే శక్తిని మనం అడగలం. అందుకని ఇక్కడ భావాన్ని, కళలో దేవుని సందేశపు భావాన్ని దేవుడే మనకు గ్రహింపుకు వచ్చేలా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే కళ ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ భావం మనకు అర్థం కాదు. తర్వాత మరొక వాక్యము ఆదికాండము 40వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడని. సో ఈ వాక్యాన్ని బట్టి కూడా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, కళ యొక్క భావము తెలుసుకోగలగడం అనేది దైవాధీనం. అంటే కళలో దేవుని సందేశం దేవుడు ఇస్తాడు, ఈ భావమును గ్రహించే శక్తి కూడా ఇది దేవుని చేతిలో ఉంటుంది. ఆయన అనుగ్రహించి ఆ భావాన్ని తెలుసుకునే శక్తి ఎవరికి ఇస్తాడో వాళ్ళు కళలో దేవుని సందేశపు భావాన్ని కనుక్కోగలుగుతారు. అందరూ తెలుసుకోలేరు. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో మరొక వాక్యం. వారు వెళ్లిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. సో ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, యేసు ప్రభువు హేరోదు చేత సంహరింపబడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఆపదని, ప్రాణాపాయాన్ని తప్పించడానికి స్వప్నమందు యోసేపునకు దేవుని దూత ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్తే ఈ ఆపద తప్పిపోతుందో ఆ ఐగుప్తు దేశాన్ని గురించి కూడా తెలియజేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుడు, దేవుని దూతలు కళల ద్వారా ఆపదల నివారణకు
మనతో కలిసి పనిచేస్తారు. అంటే ఆపదలు వచ్చేటువంటి పరిస్థితుల్లో, ఆపద ఇక తప్పదు అనేటువంటి పరిస్థితిలో దేవుడు గాని, దేవుని దూతలు గాని ఎవరికైతే ఆపద ఉందో, ఎవరినైతే కాపాడాలనుకుంటున్నారో వారికి స్వప్నంలో ప్రత్యక్షమై వారిని కాపాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు యేసుప్రభువుని హేరోదు సంహరించేస్తే అసలు దేవుని యొక్క సంకల్పం ఏమిటో యూదులకు తెలిసే అవకాశం లేదు. అందువల్ల యూదులకు దేవుడు తన సంకల్పాన్ని తెలియజేయాలనుకున్నాడు, తన జ్ఞానాన్ని తెలియజేయాలనుకున్నాడు. అందుకు యేసుప్రభువుని భూమి మీదకు పంపించడం జరిగింది. పరలోక రాజ్యానికి మార్గం ఎలాగో దేవుడు యేసుప్రభు ద్వారా మాట్లాడాలనుకున్నాడు. మరి యేసుప్రభుని హేరోదు చంపేస్తే మానవులకు దేవుని మార్గాన్ని ఎవరు తెలియజేస్తారు? యేసుప్రభు భూమి మీదకి వచ్చినటువంటి ఆ ప్రయత్నం వ్యర్థమైపోతుంది కదా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు దూత స్వప్నమందు యోసేపు ప్రత్యక్షమై ఐగుప్తుకు తీసుకెళ్లి ప్రాణాపాయాన్ని యేసుప్రభుకు తప్పిమని సెలవివ్వడం జరిగింది. అందుకని మన జీవితంలో కూడా ఎన్నో ఆపదలు రానై ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి టైంలో దేవుడు గాని, ఆయన తన దూతల్ని గాని కలలో సందేశం ఇవ్వడం ద్వారా రాబోయే ఆపదను ఎలా తప్పించుకోవాలో కూడా కళ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. కానీ చాలా మంది ఏంటంటే నిద్రపోయే ముందు దేవునికి ప్రార్థించుకునే అలవాటు ఉండదు. సో ఎవరైతే నిద్రపోయే ముందు దేవునికి ప్రార్థించుకుంటారో వారికి దేవుడు తానే గాని, తన దూతల ద్వారా గాని రాబోయే ఆపదిది, ఈ ఆపదకు ఈ పరిష్కారం అని దేవుడు కలలోనే దానికి ముందుగానే పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. కానీ నిద్రపోయే ముందు ప్రార్థించుకునే అలవాటు ఉండాలి. నాకు రాబోయే ఆపదలేదో, నాకు జరగబోయే మంచేదో, నాకు జరగబోయే కీడేదో తండ్రి నీకే తెలుసు. నాకు కలలో నువ్వు నాతో మాట్లాడి ఏదైనా కీడుంటే దాన్ని ఎలా తప్పించుకోవాలో, లేదా ఇప్పుడు జరుగుతున్న కీడు, జరగబోయే కీడు, వీటి నుంచి ఎలా పరిష్కారం నేను చూసుకోవాలి, ఆ పరిష్కార మార్గం ఏమిటి అని ప్రార్థనతో నిద్రపోతే వాళ్ళకు దేవుని దూత ద్వారా దేవుడు రాబోయే కీడు, జరుగుతున్న కీడు, ఆ కీడుకు తగినటువంటి పరిష్కారం దేవుడే కలలో చూపించి మాట్లాడడం అనేది జరుగుతుంది. యోసేపు గాని, మరియ గాని చాలా భక్తిపరులు. వాళ్ళు నిద్రపోయే ముందు చక్కటి ప్రార్థనతో నిద్రపోయేవాళ్ళు కాబట్టి జరగబోయే ఆపద ఏమిటి, ఆ ఆపదల పరిష్కారం ఏమిటి అనేది కూడా చక్కగా దేవుని దూతలు వాళ్ళకి స్వప్నంలోనే చూపించేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మనకైనా కానీ అంతే, మనం కూడా నిద్రపోయే ముందు చక్కగా ప్రార్థించుకునే వాళ్ళమైతే ఇప్పుడు జరుగుతున్న కీడేంటి, జరగబోయే కీడేంటి, దానికి పరిష్కారం ఏమిటి అనేది దేవదూతల ద్వారా దేవుడు తెలియజేస్తాడు. అంటే ఆపద కావచ్చు, కీడు కావచ్చు. సో ఈ ఆపదకు గాని, ఈ కీడుకు గాని ఒక పరిష్కారము ఏమై ఉంటుంది అనేది కలలో దేవుని దూత తెలియజేయడం అనేది ఉంటుంది. కానీ నిద్రపోయే ముందు ప్రార్థించుకుని నిద్రపోవాలి. అలాగే మరొక వాక్యం సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. సో దేవుడు కలలో తన సేవకులతో మాట్లాడతాడనేది ఒక తిరుగులేనటువంటి సత్యం. ఏమన్నాడు? యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. సో నేడైనా దేవుడు మనతో కలలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం విశ్వాసంతో నిద్రపోయే ముందు ప్రార్థించాలి. అట్లాగే ఆదికాండము 41వ అధ్యాయము 25వ వచనం నుంచి చూస్తే అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరాలు, కల ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరాలు. ఈ విధంగా ఐగుప్తు దేశపు మహారాజుకు రాబోయే ఆపద ఏంటో తెలియజేసి దానికి పరిష్కారాన్ని దేవుడు ఆయనకు కళ ద్వారా వివరిస్తే ఆయన
రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థించుకుని నిద్రపోయే అలవాటు లేకపోయడం వల్ల మరి దేవుడిచ్చిన ఆ భావం ఏమిటో కళ ద్వారా తెలుసుకోలేకపోయినప్పుడు యోసేపు ఆ కళ ఏమిటో ఆ భావం ఏమిటో వివరించి ఆపద నుంచి ఆ దేశాన్నే యోసేపు కాపాడడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. సో ఈ వాక్యంలో కూడా భార్యకు గర్భం వచ్చేసింది, ఇంకా వాళ్ళ కలయికైతే జరగలేదు. మరి ఈయన ఎవరి వల్ల జరిగిందా అని అనుకోనివ్వకుండా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, స్వప్నమందు ప్రత్యక్షమై, అక్కడ రాయబడింది చూడండి, స్వప్నమందు ప్రత్యక్షమై అంటే కలలో ప్రత్యక్షమై, మరియను చేర్చుకో, ఎందుకంటే ఆమె గర్భం ధరించింది, దైవికమైనటువంటి గర్భము, పరిశుద్ధాత్మ వలన జరిగింది అని తెలపడం జరిగింది. కాబట్టి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే, కుటుంబ సమస్యలు, ఇది సమస్య, ఈ సమస్యకు ఇది పరిష్కారము అని స్వప్నముల ద్వారా దైవ దూతలు మనతో మాట్లాడతారు. కానీ వాళ్ళు మనతో మాట్లాడి పరిష్కారము ఇవ్వాలి అనే ఆశ ఉండాలి. వాళ్ళు పరిష్కారం మనకు తెలుపుతారు స్వప్నములు అనే విశ్వాసము, నమ్మకం ఉండాలి, రెండు ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు స్వప్నం ద్వారా ఈ కుటుంబ సమస్యలకు కూడా ఒక పరిష్కారం అనేది మనకు లభ్యమవుతుంది. అటు తర్వాత చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం 8 నుంచి చదివి వినిపిస్తాను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడింది గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రను అందరినీ, అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళ్ళను వివరించి వారితో చెప్పిన గాని ఫరోకు వాటి భావం తెలుపుగలవాడు ఎవడనూ లేకపోయాడు. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి అంటే కావలిలో ఉంచాడు. ఒక రాత్రి అతడు మేమిద్దరము కలలు కంటిమి, ఒక్కొక్కడు వేరువేరు భావాలు గల కలలు చెరి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హిబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండేది. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాడు. అతడు మాకు ఏ భావము తెలిపినో ఆయా భావమును చొప్పున జరిగేది. నా ఉద్యోగం నాకు మరల ఇప్పించి పక్షకారుని వేలాడదీంచినని ఫరోతో చెప్పాను. యోసేపు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఆయన రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడుగా ఉన్నాడు. రాజ సంరక్షక సేనాధిపతి. అలా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ రాజుకి ఆహారం సిద్ధపరిచేటువంటి ఒక ఆయన పనిచేసేవాడు. సో ఆయనను రాజు ఉరిదీస్తాడని ఆయన కలభావం యోసేపు చెప్తే అలాగే ఆయన ఉరిదీయబడ్డం జరిగింది. అలాగే ఇంకొక ఆయన ఉండేవాడు. సో ఇక్కడ ఇద్దరు అన్నమాట. ఇంకొక ఆయన ఎవరు, రాజుకి రకరకాల పానీయాలు రోజు సప్లై చేసేటువంటి వాళ్ళకి అధిపతి అనమాట ఆయన. రాజుకి ఉదయము ఏమి త్రాగడానికి ఇవ్వాలి, మధ్యాహ్నం ఏమి త్రాగడానికి ఇవ్వాలి, సాయంత్రం ఏమి తాగడానికి ఇవ్వాలి, రాత్రి ఏమి తాగడానికి ఇవ్వాలి. సో ఆయనకు ఆయా కాలంలో త్రాగడానికి ఏమేమి ఇవ్వాలో వాటన్నిటిని ఏర్పాటు చేసి లీడర్గా ఉండే ఆయన పానదాయకుల అధిపతి ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు వచ్చిన కలభావం యోసేపు ఏం చెప్పాడంటే, నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుందని చెప్పాడు. అలాగే ఉద్యోగం వచ్చేసి రాజుకి ఆహారం సప్లై చేసే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కలభావం యోసేపు ఏం చెప్పాడంటే, రాజు నిన్ను ఉరి తీసేస్తాడని చెప్పాడు. సో ఆ కలభావం యోసేపు ఎలా చెప్పాడో అదే ప్రకారం రాజుకి ఆహారం సప్లై చేసే వాళ్ళ మీద అధిపతిగా ఉంటాయన రాజు చేత ఉరి తీయబడ్డాడు. మాకు ఈ విధంగా కలలో వచ్చింది, యోసేపు చెప్తే చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. కాబట్టి ఓ రాజా, నువ్వు కూడా నీ కళకు భావాన్ని ఆ హెబ్రీ పడుచువాడి దగ్గర, హెబ్రీ యవనస్తుడి దగ్గర చెప్తే నీ భావము ఆయనే చెప్పగలుగుతాడని వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పగలిగారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే
మనకు జరగబోయే దానిని అంటే భవిష్యత్తును దేవుడు కళ ద్వారా సూచిస్తాడు. పాయింట్ ఏంటంటే జరగబోయే భవిష్యత్తును దేవుడు కళల ద్వారా సూచించడం జరుగుతుంది. సో భవిష్యత్తును సూచిస్తాడు, కుటుంబ సమస్యలు ఏంటో చెప్పి దానికి నివారణ చెప్తాడు, జరగబోయేటువంటి ఆపదలు ఏమిటో చెప్పి దానికి పరిష్కారము నివారణ కూడా దేవుడు కళల ద్వారా తెలియజేస్తాడు. ఇక్కడ చూడండి, రాజుకి పని వాళ్ళు ఇద్దరి భవిష్యత్తు ఏంటో దేవుడు ముందుగానే కళలో చెప్పడం జరిగింది. అలాగే మన భవిష్యత్తు ఏంటో మన కళ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ మనము నిద్రపోయే ముందు ప్రార్థించే అలవాటు నేర్చుకోవాలి. నిద్రపోయే ముందు మనము దేవుణ్ణి అడగాలి, అయ్యా నా భవిష్యత్తు ఏంటి, నాకు నా కళ్ళలో చూపి మనం అడిగితే దేవుడు కళలో ఖచ్చితంగా మన భవిష్యత్తు మనకు చూపిస్తాడు. కానీ దానికి విశ్వాసం, నమ్మకం ఉండాలి. అలాగే మరొక మాట, యోబు గ్రంథము 33వ అధ్యాయంలో 14వ వచనం నుంచి ఈ మాట చూడండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవజేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. సో ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థం అవుతుందండి? దేవుడు మనకేమన్నా బోధించాలి అనుకుంటే, ఉపదేశము లేక బోధ చేయాలంటే కళల ద్వారా చేస్తాడు. దేవుని యొక్క బోధ మనం డైరెక్ట్ గా దేవుని నుంచి వినాలనంటే అది కళ ద్వారా సాధ్యమవుతుంది. అలాగే ఆయన ఏమంటున్నాడు? కనిపెట్టాలంట. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం, దేవుడు పలికినప్పుడు, 1 మారు పలికినప్పుడు, 2 మార్లు పలికినప్పుడు అది కనిపెట్టాలంట. సో కళలో ఏదైతే దేవుని ఉపదేశం ఉంటుందో అది ఎవరికి చిక్కుతుంది, ఎవరికి అర్థమవుతుంది అంటే ఆ బోధను కనిపెట్టు వారికి అర్థమవుతుంది. మనం కనిపెట్టు వారమై ఉండాలి. దేవుడు నాకు స్వప్నములో ఏ బోధ చేస్తాడో, ఏ ఉపదేశము చేస్తాడో అని మనం కనిపెట్టు వారముగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో, అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని అని అతని యొద్దకు వర్తమానం పంపాను. బాప్తిస్మిచ్చు యోహాన్ని శిరస్సు ఖండించాలనేటువంటి నిర్ణయం వచ్చినప్పుడు అప్పుడు ఆ న్యాయపీఠం మీద ఉన్నటువంటి ఆయనకి వాళ్ళ భార్య చెప్పింది, అయ్యా ఆయన నీతిమంతుడు, ఆయన చాలా దైవికమైనటువంటి వ్యక్తి, ఆయన నువ్వు చంపబోతావేమోనని, ఆ పాపము నీకు ఎంత కీడు చేస్తుందోనని నాకు ముందుగానే స్వప్నంలో దేవుని నుంచి సందేశం వచ్చింది, నువ్వు దయచేసి అలాంటి నీతిమంతుని యొక్క తలను ఖండించే పని చేయబోకని భార్య కలలో దేవుడిచ్చిన సందేశాన్ని ఆ న్యాయాధిపతికి చెప్పడం జరిగింది. చూసారా, ఈ విధంగా జరగబోయేటువంటి కీడు, చెడు కార్యం, మనం ఏదైనా చెడు కార్యం చేయబోతుంటే చెడు కార్యం చేయొద్దని కూడా దేవుడు కళ్ళలో మనతో ముందే మాట్లాడతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మన మనసులో ఏదైనా చెడు కార్యం చేయాలనే తలంపు ఉన్నప్పుడు, మన మనసులో చెడు కార్యము చేయాలనే తలంపు ఉన్నప్పుడు చెడు కార్యము చేయవద్దని, చెడు కార్యము చేయవద్దని దేవుడు కలలోనే హెచ్చరిస్తాడు, తెలియజేస్తాడు. నువ్వు పలానా చెడు కార్యం చేయాలనుకుంటున్నావు, ఈ చెడు కార్యం నువ్వు చేస్తే నీకు పలానా చెడు జరుగుతుంది, దయచేసి ఈ చెడు కార్యము చేయాలనే ఆలోచన మానుకో అని దేవుడు స్వప్నం ద్వారా ముందుగానే మనల్ని హెచ్చరించి ముందుగానే మనల్ని ఆ చెడు పని చేయకుండా ఆపుతాడండి. కానీ మనము కలలో కనిపెట్టు వారముగా ఉండాలి. ఈ రోజు దేవుడు నా కల్లో ఏ సందేశం ఇవ్వబోతున్నాడు అని మనం కనిపెడితేనే తెలుస్తుందంట. సో కనిపెట్టు వారముగా ఉంటేనే మనం ఎన్నో చెడు కార్యములు చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. ఆ తర్వాత మరొక వాక్యం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని
అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. సో స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై అని వ్రాయబడింది. అంటే దేవుడు స్వప్నములో కనిపెట్టు వారికి బోధ చేయవాడుగా ఉన్నాడు. ఆయన బోధిస్తాడు. దేవుని బోధన మనం ప్రతిరోజు స్వప్నం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మత్తయి సువార్త 2:12 తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. సో హేరోదు దగ్గరకు పోవద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధింపబడ్డారు. అంటే తూర్పు దేశాల నుంచి జ్ఞానులు యేసు ప్రభు జన్మ సమయంలో ఆయన విజిట్ చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువును వాళ్ళు విజిట్ చేసి ఆరాధించిన తర్వాత మీరు మళ్ళా హేరోదు యొద్దకు పోవద్దని దేవుడే వాళ్లకు స్వయంగా స్వప్నంలో బోధించడం జరిగింది. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై అని వ్రాయబడింది. కాబట్టి మనము దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయాలి తెలుసో తెలియకో అనే ఆలోచన ఉన్నప్పుడు దేవుడు స్వప్నము ద్వారా, అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, దేవునికి విరుద్ధమైన కార్యక్రమములు చేయవద్దని దేవుడు ముందుగానే స్వప్నములో మనకు బోధిస్తాడు. మన తలంపుల్లో తెలిసి గాని తెలియక గాని దేవునికి విరుద్ధమైన కార్యాలు ఏమన్నా చేయాలనే ఆలోచన మనకు ఉన్నప్పుడు దేవుడు చక్కగా స్వప్నంలో మనతో మాట్లాడి ఈ పలానా కార్యక్రమం నాకు ఇష్టం లేదు, నువ్వు చేయవద్దు అని దేవుడు మనతో డైరెక్ట్ గా స్వప్నం ద్వారానే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తూర్పు దేశం జ్ఞానులు హేరోదు దగ్గరికి పోవడం దేవునికి ఇష్టం లేని కార్యం. కాబట్టి దేవుడు డైరెక్ట్ గా వాళ్ళకి స్వప్నంలో మాట్లాడి దయచేసి మరలా హేరోదు వద్దకు పోవద్దు అని మాట్లాడటం జరిగింది. కాబట్టి కళల ద్వారా దేవుడు మన భవిష్యత్తు తెలియజేస్తాడు. మన కుటుంబ సమస్యలు ఏంటో మనతో మాట్లాడతాడు, దానికి పరిష్కారం ఏంటో తెలియజేస్తాడు. మనకు ప్రస్తుతం ఉన్న కీడు రాబోయేటువంటి టైంలో భవిష్యత్తులో ఏదైనా కీడుంటే అలాన్నది కీడని తెలియజేస్తాడు, దానికి పరిష్కారం చెప్తాడు. అలాగే మనకు దేవుడు తన బోధన, తన ఉపదేశాన్ని తెలియజేస్తాడు. ఏదైనా మన మనసులో దేవునికి విరుద్ధమైన చెడు కార్యం ఉంటే చేద్దామని అది ఏంటో చెప్పి ఆ కార్యం చేయవద్దని హెచ్చరిస్తాడు. అలాగే దేవునికి విరుద్ధమైన కార్యము తెలుసో తెలియకో చేస్తుంటే ఇది నాకు విరుద్ధమైన కార్యము నువ్వు చేయవద్దనేసి దేవుడు మనతో కలల ద్వారా మాట్లాడతాడు. కానీ నిద్రించే ముందు ప్రార్థించాలి. ఇవన్నీ కూడా మనం పొందాలి అంటే రిక్వైర్మెంట్ ఏంటి? నిద్రించే ముందు ప్రార్థించాలి. ప్రార్థించడమే కాకుండా కలలో నాకు ఏమి తెలియజేస్తాడా అని కనిపెట్టువారుగా ఉండాలి. ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్వప్నంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి స్వప్నము ద్వారానే మన సమస్యలు ఎన్నో పరిష్కారం చేసుకోవచ్చు. స్వప్నము ద్వారా దేవుని యొక్క అనుకూలమైన బిడ్డలుగా మనం జీవించవచ్చు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చవచ్చు. ఎందుకంటే స్వప్నంలో దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు కదా. సో స్వప్నంలో తెలియజేసిన దాన్ని బట్టి మనం జీవించినప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా మంది ఏంటంటే నిద్రించే ముందు ప్రార్థించరు. నిద్ర లేచిన తర్వాత కలలో దేవుడిచ్చిన సందేశం ఏంటని కాసేపు దేవుని సందేశాన్ని ధ్యానం చేయరు. నిద్ర లేగానే చాలా మంది ఏం చేస్తారు, ఏదైనా ఒక కామెడీ సీన్ చూస్తారు. లేదంటే నిద్ర లేగానే కొంతమంది సిగరెట్ తాగుతారు. నిద్ర లేగానే కొంతమంది అదరా ఏదైనా వైన్ షాప్కి వెళ్ళిపోతారు. ఇలాగా కొంతమంది నిద్ర లేగానే న్యూస్ పేపర్ చదువుతారు. నిద్ర లేగానే కొంతమంది న్యూస్ పెట్టుకుని చూస్తారు. రకరకాలుగా ఉన్నాయి అలవాటు. కానీ మంచి అలవాటు ఏంటంటే నిద్రపోయే ముందు ప్రార్థించి నిద్రపోవాలి. నిద్ర మెలకువ రాగానే కలలో దేవుడు నాకు ఏమి తెలియజేశాడని ధ్యానం చేసి ఆ తర్వాత ఏ పనైనా చేయాలి. అలా ఉంటే మనకు ఈ మేళ్లన్నీ జరుగుతాయి. ఎన్ని మేళ్లు ఉన్నాయి చూడండి. కాబట్టి ఈ మేళ్లన్నీ మనకు జరగాలి అంటే
మనము చేయాల్సినటువంటి పని మనం చేయాలి. సో చేయాల్సినటువంటి పని ఏమిటి? చాలా మంది నిద్రపోయేటప్పటికి వాళ్ళు దైవికమైన ఏ స్పృహ లేకుండా నిద్రపోతారు. అంటే ఏ కామెడీ సీన్స్, ఏ హారర్ మూవీస్ చూసుకుంటూ అలాగే నిద్రపోతారు. ఒక్కో రకమైన అలవాటు. కానీ దేవునితో మాట్లాడుకుంటూ నిద్రపోవడం అనేది బెస్ట్. అలా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి భవిష్యత్తు దేవుడు కల్లో తెలుపుతాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో ఏంటి, ఇప్పుడేంటి, ఫ్యూచర్ లో కుటుంబంలో ఏ సమస్యలు రావచ్చు, దానికి ఏంటి పరిష్కారం తెలియజేస్తాడు. ఇప్పుడు ఏమేమి కష్టాలు, ఆపదలు, శ్రమలు ఉన్నాయి, ఫ్యూచర్ లో ఏ శ్రమలు రాబోతాయి, దాన్ని తప్పించుకోవాలనంటే పరిష్కారం ఏమిటి అనేది దేవుడు తెలియజేస్తాడు. అలాగే ఏమేమి ఆపదల్లో గతంలో ఇబ్బందులు పొందాము, ఇప్పుడు మనం ఏ ఆపదల్లో ఉన్నాము, దానికి నివారణ ఏంటనేది కల్లో దేవుడు మనకు తెలియజేస్తాడు. అలాగే మనకు ఏదైనా ఉపదేశము, బోధ ఉంటే దేవుడు మనకు తెలియజేస్తాడు. ఏమైనా మనం చెడు కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే, చేయాలనే తలంపు ఉంటే ఆ చెడు కార్యాలు నివారణ గురించి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే పలానా చెడు కార్యం చేయవద్దని మాట్లాడతాడు. అలాగే దేవునికి విరుద్ధమైన కార్యాలు ఏమన్నా మనం తలంపుల్లో ఉంటే, ఇది పలానా పని దేవునికి విరుద్ధమైంది, నాకు విరుద్ధమైంది, నువ్వు చేయవద్దని దేవుడు మనతో మాట్లాడతాడు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనము దేవుని గైడెన్స్ అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం, గాడ్స్ గైడెన్స్. ఈరోజు పాఠం ఏంటి అంటే గాడ్స్ గైడెన్స్. దేవుడు మనకు ఎలా నడిపింపును దయచేస్తాడు. సో ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుడు అన్నాడు, నా ప్రవక్తల ద్వారా గాని కళల ద్వారా గాని నేను గైడెన్స్ ఇస్తాను, మాట్లాడతానని వాక్యం తెలియజేస్తుంది. ప్రవక్త అంటే అంటే గొప్పగా మంచిగా వక్త అంటే మాట్లాడేవాడు. గొప్పగా మంచిగా దేవుని మాటలు మాట్లాడేవాడు ప్రవక్త. సో ప్రవక్త ద్వారా అయినా దేవుడు మనతో మాట్లాడతాడు, లేదా కళల ద్వారా అయినా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే కళల ద్వారా దేవుడు ఏమేమి మాట్లాడతాడు, ఎలాంటి విషయాలు మాట్లాడతాడు. అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ ఈరోజు కొన్ని పాయింట్స్ మనం స్టడీ చేసాం. ఏమేమి స్టడీ చేసాము? ముందుగా కళను గ్రహించాలి అనే ఒక ఉద్దేశం, కోరిక ఉండాలి. నాకు వచ్చే కళ యొక్క భావము నాకు అర్థం కావాలి అనే ఒక ఉద్దేశం, ఒక కోరిక ఉండాలి. దాని గురించి దేవునితో మనం మొరపెట్టుకోవాలి. అయ్యా, నాకు వచ్చేటువంటి కళ యొక్క భావాలు నాకు తెలుపు, వాటిని గ్రహించే శక్తి నాకు ఇవ్వు అని దేవునికి ఎవరైతే మొరపెట్టుకుంటారో, సో దైవాధీనముగా ఈ యొక్క శక్తిని దేవుడు వాళ్ళకు దయచేయడం జరుగుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ నుంచి కూడా చెప్పాలి. కేవలం అక్షరాలే కాదు, అక్షరాన్ని అనుభవించిన అనుభవాన్ని చెప్తేనే అది దైవ శక్తిగా ఒక ఆత్మలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి నా అనుభవాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో ఒక అనుభవం చెప్తాను. మరి నేను ఇదే ప్లేస్లోకి ఎప్పుడు అంటే నా యవ్వన కాలంలో, నా 16వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు కూడా తల్లిదండ్రులకు పనిచేయడం, చర్చి వాళ్ళకు పనిచేయడం మినహాయిస్తే మిగతా సమయాన్నంతా ఇక్కడే ఈ చర్చి బిల్డింగ్ లోనే గడిపేవాడు. ఇక్కడే చదువుకోవటం, ఇక్కడే ధ్యానం చేయటం, ఇక్కడే బైబిల్ రీసెర్చ్ చేయటం, ఇక్కడే వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పడం, ఇక్కడే వచ్చిన వాళ్ళకి పాటలు నేర్పించడం. నా 16వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు చర్చి బిల్డింగ్ వదిలి బయటికే వెళ్ళాలని. అంటే తల్లిదండ్రులు పని చెప్తే, చర్చ్ మెంబర్స్కి ఏమైనా పనులు ఉంటే తప్ప రెండో పనికి నేను బయటికే వెళ్ళాల. 16వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు. మరి అలాగా నేను ఉండేటప్పుడు నాకు ఇద్దరు చెల్లెళ్ళలో పెద్ద చెల్లి ఏం చెప్పిందంటే, అప్పుడు ఆమె కాలేజ్ చదువుతా ఉంది. అన్న, మా కాలేజీలో నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఇప్పటికే చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు, ఏదో దైవాధీనంగా ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మరి నువ్వెందుకు అతనికి దైవుని వాక్యం చెప్పి అలా ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి మనసును నువ్వు మార్చకూడదని నాకు చెప్పడం జరిగింది. ఆ ఫ్యాన్ దొరుకుతుందేమో చూడండి, అక్కడ స్విచ్ చేయండి. మరి ఆ మాట నాకు న్యాయంగా అనిపించింది. సరే, అతనికి చెప్పి ఇలా కూర్చోబెట్టు అని చెప్పాను. అంటే వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలియదు, కానీ మా చెల్లి చెప్పింది కదా అని ఆమెకే చెప్పాను. అతని పిలువమ్మా, నేను రోజు ఇక్కడ చెప్తానంటే అతను రావడం స్టార్ట్ చేశాడు. వచ్చిన తర్వాత దాదాపుగా నేను 3 వారాలు ప్రతిరోజు గంట సేపు నేను చక్కగా స్వీట్స్, రకరకాలైన పండ్లన్నీ రెడీ చేసి అతను వచ్చేటప్పటికి స్వీట్స్ పెట్టి, రోజు పండ్లు పెట్టి
అతని మైండ్ అంతా కూడా ఫస్ట్ రిలాక్స్ చేసి సరదాగా కాసేపు మాట్లాడి ఆ తర్వాత దేవుని వాక్యం చెప్పేవాడు. అలా నేను చెప్పగా అతని మైండ్ అంతా మారిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనే అతనికి పోయి అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా చర్చికి కూడా రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే అసలు ప్రాణాన్నే తీసుకోవాలనుకునే నా మనసును మార్చావు కాబట్టి నేను రెడ్డి అయినా కూడా నేను చర్చికి వస్తాను అనే నిర్ణయంలో కూడా అతను రావడం జరిగింది. ఇలాంటి సమయంలో ఇలా జరుగుతుండగా ఒక 2 రోజులు అతను రాలేదన్నమాట. సరే వాళ్ళ ఇల్లు నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. ఫోన్ నంబర్ కూడా అప్పుడులాగా మొబైల్స్ లేవు ఇప్పుడుతో ఉన్నట్టు. ఇలా ఉంటే ప్రతిరోజు మా పెద్ద చెల్లిని నేను ఒక స్టోన్ హౌస్పేటలో ఒక సందులో బయట ట్యూషన్లో వదిలిపెట్టి వచ్చేవాడు సైకిల్ మీద తీసుకొని. ఆ సందులో ఎక్కడ ట్యూషన్ నాకు చెప్పలేదా అని నేను బయట ఉంటాను ట్యూషన్ అయ్యే టైంకి. ఆమె బయటకు వచ్చి మెయిన్ రోడ్లో ఎక్కేస్తారు తీసుకొచ్చాను. ఒకరోజు ఆమెని నేను బయట రోడ్డు మీద వదిలినాను, సందులోకి వెళ్ళిపోయింది ట్యూషన్ కానీ. మామూలుగా నేను వెళ్ళాల్సిన టైంకి వెళ్తే ఆమె రాలా. ఆ సందంతా ఎక్కడ అడిగినా ఎవరు వాళ్ళ దగ్గర ట్యూషన్ అని చెప్పట్లా. ఇంకా వెతికి నేను ఇంటికి వచ్చేస్తే అప్పుడు మా నాన్న కేరళలో ఉన్నాడు. ఆ టైంలో మరి నాకైతే ఆలోచనలుగా ఉంది. 8 అయినా అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది. కానీ ల్యాండ్ ఫోన్కైనా ఫోన్ చేస్తుంది కదా అని నేను రాత్రి 10 దాకా కూడా ఎంతో ఆలోచించి 10 తర్వాత దేవునికి ప్రార్థన చేశాను. అయ్యా నేను రోజు వదిలే దగ్గరే వదిలేను, అదే టైంకి వెళ్ళాను, ఆ అమ్మాయి రోడ్డు మీదకి రాలేదు కదా, ఇంటికి కూడా ఫోన్ చేయట్లేదు, మరి ఆమె ఏమైంది అని నేను ఎంతో వేదనతో దిగులతో ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఏం చూపించాడంటే అక్కడ స్టోన్ హౌస్పేట దగ్గర ఒక అతను క్లోరోఫామ్ ఈ విధంగా అప్లై చేయడం జరిగింది, కారులో తీసుకోపోవడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇలా వాళ్ళు వెళ్ళిన రూట్ అంతా నాకు స్వప్నంలో చక్కగా దేవుడు చూపించడం జరిగింది. అప్పుడు ఇంకా దగ్గరలో మా మామయ్య మేనమామ ఉన్నాడు కాబట్టి సులూరుపేట దగ్గరే కాబట్టి మా నాన్న కేరళలో దేవుని వాక్యం చెప్పడానికి పోయాడు. ఆయన ఫోన్ చేసి నాకు ఈ విధంగా కళ వచ్చింది మామయ్య అని చెప్పాడు. ఆయన నా కళను నమ్మి నేను చర్చిలో నుంచి బయటికి రావు, 24 గంటలు చర్చిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు, ప్రార్థన చేస్తావు, దేవుడు నీకు చూపిస్తే నిజమే అయి ఉంటది అని చెప్పి నా కళను నమ్మి నేను చెప్పిన రూట్లో ఆయన వెతుకుతూ ఆయన ప్రయాణం ప్రారంభించాడు. ఈలోగా పోలీసు వాళ్ళు ఇక్కడ చర్చి బిల్డింగ్లోకి వచ్చి ఫలానా రెడ్డి గారి అబ్బాయిని నువ్వు కిడ్నాప్ చేసావని వాళ్ళ మమ్మీని మీద కేసు పెట్టింది. సాయంత్రం 5 లోపల వాడిని ఎక్కడ కిడ్నాప్ చేసి దాచిపెట్టావు నువ్వు చెప్పకపోతే నీకు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇంటికి ఇక్కడ నా చర్చిలోకి వచ్చి బెదిరిస్తున్నారు. కానీ నా మాట తిరిగి నా వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత వాళ్ళకే నమ్మకం కుదరలా. నువ్వు అట్లా చేసేవాడు కాదే, ఏదో జరిగింది, నిన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు, నిన్ను చూస్తే అట్లా అనిపించట్లేదు, సరేలే మేమేందో కనుక్కొని మళ్ళీ వస్తామని వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇన్స్పెక్టర్ ఇచ్చింది సాయంత్రం 6 గంటలకే టైం. 6 గంటల లోపు ఆ అబ్బాయి ఆచూకి నేను చెప్పకపోతే నాకు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతాను ల్యాండ్ ఫోన్కి ఇన్స్పెక్టర్ కాల్ చేశారు. అప్పుడు నేనేం చేయాలి? నేను ఆ అబ్బాయికి చేసింది మేలే, అంటే చచ్చిపోతాను అని నిర్ణయం తీసుకున్న అబ్బాయిని దేవుని వాక్యం దేవుని జ్ఞానంతో బ్రతికే ఒక హోప్ ని కలిగించాను. అంతకు మించి నేనేం చేయలేదు. కానీ వాళ్ళమ్మ అబ్బాయి కనపడకపోతే ఏమనుకుందంటే కేవలం ఇతను రోజు పోయేది ఆ పాస్టర్ చర్చికి తప్పితే ఇంకేడక పోడు కాబట్టి ఆ పాస్టర్ కిడ్నాప్ చేసి ఉంటాడు అని ఆమె నమ్మి నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇప్పుడు నాకు ఆపద వచ్చేసింది. మరి ఏం చేయాలా? నేను చేసింది మంచే, నేను పోయింది మేలుకే, కానీ గొప్ప కీడు ఎదురవుతుంది. అప్పుడు నేను మితిపైన ఆ మామిడి చెట్టు అప్పుడు పెద్దది ఉండేది, ఆ ఆకులు కొమ్మల కింద కూర్చొని ఒకసారి యేసు ప్రభుకి ధ్యానం చేసి చెప్పాను, అయ్యా నేను నీ వాక్యం చెప్పానే గాని అతన్ని కిడ్నాప్ చేసి నేనేదో డబ్బుల కోసం అలాంటి ఇంకా నేనే పెట్టాను కదా అతనికి రోజు తినడానికి హ్యాపీగా, అతని నుంచి ఆశించలేదు కదా, వాక్యం చెప్పిన దానికి చందా కూడా అడగలేదే, మరి ఎందుకు వాళ్ళమ్మ నా మీద ఇలా విధంగా కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనుకుంటుంది ప్రభు అని నేను ఆయనతో చెప్పుకున్నాను.
చెప్పుకుంటే వెంటనే ఆయన ప్రత్యక్షం అవడం జరిగింది. తెల్లటి వస్త్రాలతోటి ఆయన ఈ విధంగా చేతులు ఇలా పెట్టి నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. కాసేపు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. మెలకు వచ్చేటప్పటికి ఎట్లా ఉంది అంటే కింద ల్యాండ్ లైన్ రింగ్ అవుతా ఉంది. ఏంటా అని కిందకు వచ్చి ఫోన్ ఎత్తే మా మామయ్య ఫోన్ చేసి, నీ కళను నేను నమ్మి నువ్వు చెప్పిన ప్లేసుల్లోనే వెతికాను, నువ్వు ఈ చెప్పిన ప్లేసులకంతా వాళ్ళు వచ్చారు. అదే విధంగా ఈరోజు విజయవాడ దాకా తీసుకొచ్చాడు వాడు. విజయవాడలో ఇద్దరిని పట్టుకున్నాను, వాళ్ళని తీసుకొచ్చి నేను పోలీసులకు అప్పచెప్తాను, నువ్వు ఏం టెన్షన్ పడబాకు, పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరమే లేదు, ఆయన చెప్పు ఇన్స్పెక్టర్కి దొరికారు, ఇంత టైంకి స్టేషన్కి వస్తారని చెప్పు అని అజయ్ మాకు ఫోన్ చేయడం జరిగింది. సో చూసారా, కళ ద్వారా దేవుడు ఏ విధంగా సమస్యను పరిష్కరించాడు. కాకపోతే మనకు నిద్రించే ముందు ప్రార్థించే అలవాటు ఉండాలి. నిద్రలో దేవుడు కళ ద్వారా ఏ సందేశం ఇస్తాడో అని కనిపెట్టే వాళ్ళుగా ఉండాలి. కుటుంబ సమస్యలు ఏమున్నాయో దేవుడు కళ్ళలో చూపిస్తాడు, దానికి పరిష్కారం చెప్తాడు. మనకి ఇప్పుడుండే కీడు, జరుగుతున్న కీడు, ఆపదలు దేవుడు కళ్ళలో చూపిస్తాడు, దానికి పరిష్కారం ఇలా చేయండి అని చెప్తాడు. అలాగే ఇప్పుడున్న ఆపదలు, రాబోయే ఆపదలు దేవుడు కళ్ళలో చూపిస్తాడు, దానికి ఇది నివారణని ఆయన దానికి పరిష్కారం చెప్తాడు. దేవుడు మనకి ఏదైనా బోధ చేయాల్సి ఉంటే కళ ద్వారా మనకు బోధ చేస్తాడు. మన మైండ్ లో ఎవరి పట్లైనా ఒక చెడు కార్యం చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ చెడు కార్యం అని దేవుడు చెప్పి ఆ చెడు కార్యం చేయకుండా మనల్ని ఆపుతాడు. దేవుడికి విరుద్ధమైన కార్యాలు తెలుసో తెలియకో చేస్తుంటే ఆ కార్యాలని దేవుడు చేయవద్దని మనల్ని గద్దించి, తద్వారా వచ్చే పాపము ఫలితము మన జీవితంలో యాక్సిడెంట్ ద్వారాను, వ్యాధుల ద్వారాను వస్తుంది. మనం ఏదైనా పాపం చేస్తే ఆ పాపమే దేవుడు మనం చేయకుండా కళ ద్వారా ఆపేస్తే రాబోయే యాక్సిడెంట్లు, రాబోయేటువంటి కష్టాలు, నష్టాలు, వ్యాధులు మనం తప్పించుకుంటాం కదా. సో ఇంతకీ ఏం జరిగింది అని అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పిల్లోడిని అడిగా, అయ్యా నీకు నేను ఎప్పుడైనా ఒక చెడు మాట మాట్లాడానా, నీ మీద ద్వేషంగా మాట్లాడానా, నువ్వు చెప్పు పోలీసు వాళ్ళకంటే, లేదు సార్, దేవుడు తర్వాత దేవుడు మీరే నాకు, మీరు కానీ నాకు ఆ బోధ చేయకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని నేను, మరి ఎందుక ఈ పని చేసావు, మా చెల్లిని ఎట్లా తీసుకుపోయావు అంటే, మీ ఇంట్లో ఎవడో మీ బావ అంట ఒకడు ఉన్నాడు, వాడి ఇంట్లో కూడా ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నన్ను రోడ్డు మీద అనుమానంగా నా వెనకాల తిరుగుతా ఉన్నాడు ఒక వారం రోజులు. ఆ రెండో వారం వాళ్ళ ఫ్రెండ్స్ రౌడీలు తీసుకొచ్చి ఒక 20 మందిని రోడ్డు మీద భయంకరంగా కొట్టాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటే, నా మరదలు రాది, ఆ ఇంటికి నేను తప్ప ఎవడు పోకూడదని వార్నింగ్ ఇచ్చాడు, నేను పోయేది వాక్యానికి నేను ఆపనని చెప్పాను. అంతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రౌడీలు పెట్టి మళ్ళీ కొట్టించాడు. అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను, నేను పోయేది మంచికైతే లేని చెడును నా మీద చెప్పావు కాబట్టి ఆ అమ్మాయిని నేను లేపుకోపోతానని ఛాలెంజ్ చేశాను. ఆ కోపంతో వాడి మీద కక్షతో నేను చేశానే కానీ మీరంటే నాకు దేవుడి తర్వాత దేవుడు సార్ అని చెప్పాడు. ఇప్పుడు నాకు కళలో కానీ అడ్రస్ కానీ దేవుడు చూపించకపోయింటే మా మామయ్య పట్టుకోలేడు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి అప్పగించలేడు కదా. ఇప్పుడు అతను ఇక్కడికి తప్ప ఆడికి పోడు కాబట్టి నన్ను పోలీసులు అరెస్ట్ చేసి అతను దొరికేదాకా నన్ను జైల్లో పెట్టుండేవాడు కదా. చూసారా కళలో దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, ఎలా నా ఆపదను దేవుడు తప్పించాడు. చూసారా, అలాగా మీకు కూడా జరుగుతుంది, అలా మీరు కూడా ఆ శక్తిని పొందుతారు. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో నిద్రించే ముందు ప్రార్థిస్తారో, విశ్వాసముతో నిద్రించిన సమయంలో దేవుడిచ్చిన కళలోని సందేశాన్ని గురించి నిద్ర లేవగానే ధ్యానిస్తారో, అప్పుడు మీకు కూడా కళల ద్వారా దేవుని యొక్క నడిపింపు, గాడ్స్ గైడెన్స్ దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటారని ఆచరించి దీంట్లో ఉండే గొప్ప ఫలితాలు పొందుతారని ఎంతగానో ఆశిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.